వెల్కమ్ టు E69 న్యూస్. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా దేవస్థానం తరపున తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాచలం క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జరగాలి ఇంకేం జరుగుతుంది. ఫ్రంట్కి వెళ్ళండి సార్, ఫ్రంట్కి వెళ్ళండి సార్. సో ఒక వెహికల్ కూడా రోడ్ వెహికల్స్ ఏం రావు కదా. సో లైట్ వెహికల్స్లో తగ్గట్టు మీరు ఆ స్లోప్ని మెయింటైన్ చేస్తూ దాన్ని ఓన్ కట్ చేయకండి. గ్రేడియేషన్ చేసుకొని ఆ గ్రేడియేషన్ ప్రకారం 4 వీధులు పెట్టుకుంటుందో దాన్ని అట్లా మెయింటైన్ చేసుకోండి. Yes.